శ్రీ విద్యా గణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు తేదీ 3/4/2026. ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము కృష్ణపక్షము. వారము శుక్రవారము. తిథి పాడ్యమి. ఉదయం 8:43 వరకు పాడ్యమి తిథి ఉండి తదుపరి విధియ తిథి వస్తుంది. నక్షత్రం చిత్తా నక్షత్రం. సాయంత్రం 7:25 వరకు చిత్తా నక్షత్రం ఉండి తదుపరి స్వాతి నక్షత్రం వస్తుంది. యోగము వ్యాఘాత యోగం. మధ్యాహ్నం 2:08 వరకు వ్యాఘాత యోగం ఉంటుంది. తదుపరి కౌలవకరణము. ఉదయం 8:43 వరకు కౌలవకరణం ఉండి తదుపరి తైతుల కరణం వస్తుంది. వర్జం రాత్రి 1:31 ప్రారంభమై తెల్లవారుజామున 3:16 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:25 ప్రారంభమై 9:14 వరకు ఉంటుంది. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 ప్రారంభమై 1:20 వరకు ఉంటుంది. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:32 ప్రారంభమై 2:15 వరకు ఉంటాయి. రాహుకాలం ఉదయం 10:34 ప్రారంభమై 12:07 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3:11 ప్రారంభమై 4:44 వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 6:16 సూర్యుడు సంచరించేటటువంటి రాశి మీనరాశిలోను, చంద్రుని యొక్క సంచారం కన్యారాశిలోను జరుగుతుంది. ఈరోజు పడమర వైపు వారసులు కనుక సాధ్యమైనంత వరకు పడమర వైపు ప్రయాణాలను వర్జించడం మంచిది. ఇక ఈరోజు గ్రహగతులను అనుసరించి 12 రాశుల వారికి కూడా దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు ఈ మేషరాశిలోకి వస్తారు. షష్ఠస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఆరోగ్యం అనుకూలించడం, సర్వ సుఖాలు అనుభవించడం, హోదా కలిగినటువంటి వ్యక్తులు స్నేహితులుగా మారడం, ఎటువంటి క్లిష్టమైనటువంటి పనినైనా ఈరోజు మీరు అనుకున్నది అనుకున్నట్లుగా చెయ్యగలుగుతారు అనడంలో అతిశయోక్తి మాట లేదు. ఎంతటి వారినైనా సరే, ఎటువంటి విధానంలో ఉండేటటువంటి వారినైనా సరే శాసించేటటువంటి శక్తిగా మారేటటువంటి అభిప్రాయం ఈరోజు మీకు కలుగుతుంది. ఆదాయాన్ని, వృత్తిని వ్యాపారపరమైనటువంటి విధానంలో రాణింపుగా ఉండేటటువంటి విధంగా ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మబ్బు విడిపోయినట్లుగా విడిపోతాయి. సంఘంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారు. ఇతరుల వ్యవహారంలో మాత్రం దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు జోక్యం చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అనుకూలతలు ఏర్పడతాయి. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా సహచరులతోటి కొన్ని మాట పట్టింపులు అనేటటువంటివి ఏర్పడతాయి. 1కి 10 సార్లు ఆలోచించుకొని ఆచితూచి ఒక మాట అనేటటువంటిది మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే అధికారుల దగ్గర కూడా, అలాగే అధికారులతో ఉండేటటువంటి కాగితాల విషయంలో కూడా కొద్దిగా ఆచితూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి. అనుకూలతలు అంతంత మాత్రంగా ఉన్నాయి. విఘ్నాలు కలిగేటటువంటి ప్రతి పనిలోనూ కూడా ఇబ్బందులు మారేటటువంటి విధానంగా ఉంటుంది కనుక ఈరోజు పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, శుభ ఫలితాలను పొందడానికి గణనాయక అష్టకాన్ని పారాయణ చేయడం, గణపతి దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. ఈరోజు పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన కుటుంబపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ప్రధానంగా పని చేస్తున్న ఏ విధంగానూ కూడా అనుకూలత లేకపోవడం, ఏదో తెలియనటువంటి మానసిక ప్రశాంతత లోపం, ఓటమి భయము అనేటటువంటిది కలగడం, ప్రధానంగా కొన్ని విషయాల నిమిత్తంగా చూసుకుంటే కనుక నష్టాలే కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చికాకులు పరిచేటటువంటి సంఘటనలు జరగడం కూడా ఇబ్బందులు కలిగించేటటువంటి విధానంలో ఉంటాయి. కొన్ని విషయాలు మనోభేదాన్ని, మనస్సుకు సంబంధించినటువంటి విధానంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలిగించడం, తద్వారా మానసిక ప్రశాంతత కోల్పోవడం, భార్యాభర్తల మధ్యన స్వల్పంగా అనారోగ్య సమస్యలు అనేటటువంటివి కలవరపరిచే విధానంలో ఉండడం, అలాగే బంధుమిత్రులతోటి సంబంధం లేని విషయాల నిమిత్తంగా మాట పడడం లాంటి
ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మీ సహచరులే మిమ్మల్ని ఎక్కిరించేటటువంటి విధానంలోనూ మీ పనిని ఆటంకాలు కలిగించేటటువంటి విధానంలోనూ కలుగుతుంది. తద్వారా మీరు సమయపాలన లేదు అనేటటువంటి మాట మీ పై అధికారులు అనడం వలన కొన్ని రకాలైనటువంటి మానసిక క్షోభకు గురయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా మీకు మీరుగా ఒకసారి ఆలోచించుకోండి, స్వల్పంగా మీరు చేస్తున్నటువంటి పనిలో జాప్యత చేస్తున్నారా లేదా అనేటటువంటిది. పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి అపరాజిత స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ మిథున రాశి మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఆటుపోట్లు ఏర్పడడం, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ప్రతి విషయానికి కూడా మోసపోయేటటువంటి తత్వానికి నేనే బ్రాండ్ అంబాసిడరా అనేటటువంటి అభిప్రాయం కలగడం, ఎటు చూసినా కూడా తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉండడం, ప్రతి విషయంలోనూ కూడా మీ నెత్తి మీదే చెయ్యి వేసి మీ ద్వారానే ఉపయోగాన్ని పొందేటటువంటి వ్యక్తులు మీకు అపకారం చేసేటటువంటి వ్యక్తులుగా మారడం, వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుభవించడం లేకపోవడం వలన వ్యాపారానికి సంబంధించినటువంటి అనుభవం లేని కారణంగా ఇబ్బందులు ఎదురవడం, పెద్దల యొక్క మాట పెడజమిని పెట్టడం వలన ఆదాయానికి కూడా ఇబ్బందులు కలగడం, వివాహాది శుభ ప్రయత్నాలు హాజరవ్వడం వంటి వాటి వలన ఖర్చులు అధికమవ్వడం లాంటివి జరుగుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది, అనుకూలతలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ప్రయాణపరమైనటువంటి విషయాల వలన ఇబ్బందులు, తలకి సంబంధించి అలాగే కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. అలాగే సంబంధం లేనటువంటి విషయాల వలన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో విరోధాలు, కుటుంబపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సమస్యలు తల ఎత్తేటటువంటి అవకాశం కనిపిస్తుంది. వాహనాన్ని నడిపేటటువంటి సమయంలో, రాత్రిపూట ప్రయాణాలు చేసేటటువంటి సమయంలో కొంచెం జాగ్రత్త పడడము అనేటటువంటిది చాలా మంచిది. వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ సంబంధం లేని విషయాల్లో తలదూర్చకండి. రాజకీయాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎవరి మీద ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయంగా కానీ అపనింద చేసేటటువంటి విధానంలో కానీ లేదా సరదాకి కానీ ఎవరిని కించపరిచే విధానంలో చేయకండి. దానివలన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు మీకు ఉండేటటువంటి సమస్యలను అధిగమించడానికి రాహు కవచాన్ని పారాయణ చేయడం, దుర్గా దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమే నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు నెరవేరడం, లాభదాయకమైనటువంటి స్థితి పొందడం, స్త్రీమూలక ధనయోగము, ఈరోజు మీ మాటకు తిరుగు ఉండకపోవడం, ఎలాంటి కార్యాన్నైనా సరే సునాయాసంగా సులభంగా పూర్తి చేయగలిగినటువంటి సామర్థ్యం కలగడం లాంటి శుభ ఫలితాలు కలుగుతున్నాయి. ఇక వృత్తిపరంగా కానీ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ మీదే పై చేయిగా ఉండడం, ప్రతి విషయంలోనూ కూడా మీరు చేసేటటువంటి పని సఫలీకృతం అవ్వడం, అనుకూలతలు ఏర్పడడం, మిమ్మల్ని చూడగానే ప్రతి వ్యక్తి కూడా గౌరవ భావంతో కలుసుకునేటటువంటి విధానంలో ఉండడం జరుగుతాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రమోషన్లు కలిగేటటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. అనుకూలతలు ఏర్పడతాయి, అభివృద్ధి సాధిస్తారు. సర్వ విధాలా కూడా యోగదాయకమైనటువంటి స్థితి కనిపిస్తుంది. మీరు ఈరోజు ఏ పని చేద్దామనుకుంటున్నా, ఏ విధానంలో ఉంటున్నా స్త్రీ మూలకంగా ప్రధానంగా కొంత సౌఖ్యాన్ని సుఖాన్ని పొందేటటువంటి అవకాశాలు, విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకూలతలు ఏర్పడతాయి, అభివృద్ధి సాధిస్తారు. ప్రధానంగా ఈరోజు శ్రీ బాలాంబిక అష్టకాన్ని పారాయణ చేయడం, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయాన్ని కానీ గ్రామ దేవతా దేవాలయాన్ని కానీ సందర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ సింహరాశి మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఈ సింహరాశిలోకి వస్తారు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన పనుల యందు ఆటంకాలు, అనుకూలతలు అంతంత మాత్రంగా ఉండడం,
తెలియనటువంటి అనారోగ్య సమస్య, మానసిక క్షోభకు కలిగించేటటువంటి విధానంలో ఉండడం, అలాగే ఆర్థికపరమైనటువంటి నష్టాలు, ప్రతిరోజు కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయనేటటువంటి బాధ మిమ్మల్ని కుమిల్చి విధానంలో ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చుల వలన కుటుంబంలో మనస్పర్ధలు అనేటటువంటివి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం అంతగా సాగకపోవడం, పనులయందు అలసత్వం, ఆలస్యం, అలసట, ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉండడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల వలన ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయని చెప్పచ్చు. సంతానపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు, అలాగే తప్పు అనేటటువంటిది మనం చెయ్యకపోయినా సరే శత్రుమూలకంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, పాత వ్యక్తుల వలన మానసిక క్షోభ, నూతన సమస్యల వలన మానసిక ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సహచరులతోటి కొన్ని అనుకోని విధానాల్లో మీకు సంబంధం లేకపోయినా అపనిందలు పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇష్టం లేనటువంటి ప్రదేశాలకు కొద్దిగా బదిలీ అవ్వవలసినటువంటి పరిస్థితి, ఒత్తిడి ఎక్కువ అవ్వడం, సహ ఉద్యోగులే మిమ్మల్ని ఉపయోగం పొందినటువంటి వ్యక్తులే కొన్ని మాటలు అనడం లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనుక వాటన్నింటినీ అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ దత్తాత్రేయ హృదయాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా విష్ణు దేవాలయాన్ని దర్శించుకోవడం వలన సమస్తమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ, కన్యారాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యారాశిలోకి వస్తారు. జన్మంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు మీరు కోరుకున్నటువంటి విధానంలో అనుకూలత అనేటటువంటిది ఏర్పడడం, వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సర్వత్రా అనుకూలతలు ఏర్పడడం, ఉద్యోగపరంగా అభివృద్ధి, అలాగే వ్యక్తిగతంగా ఆదాయ వృద్ధి, ఆరోగ్యం కుదుటపడడం, ధైర్యంగా ముందుకు సాగేటటువంటి మనస్తత్వం కలగడం అనేటటువంటివి ఈరోజు శుభ ఫలితాలుగా చెప్పచ్చు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్తిగా లభిస్తాయి. అలాగే వాహన సౌఖ్యము అనేటటువంటిది కలుగుతుంది. వ్యవహారంలో సర్వత్రా అనుకూలత, వృత్తిపరంగా అభివృద్ధి అనేటటువంటిది కనిపిస్తుంది. నూతన వస్తు వాహన ఆభరణాది యోగములు అనేటటువంటివి కనిపిస్తున్నాయి. విలువైనటువంటి వస్తువుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అనుకూలతలు ఏర్పడడం, సర్వత్రా అభివృద్ధి సాధించడం, సహ ఉద్యోగులు సహాయ సహకారాలు పరిపూర్తిగా అందించడం, అలాగే ప్రతి విషయంలోనూ కూడా వెన్నుదన్నుగా మీ పై అధికారులు ఉండడం లాంటి శుభ ఫలితాలు కలుగుతున్నాయి. మీరు కెట్టనటువంటి వ్యక్తులు ఇబ్బందిని కలిగించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ఈరోజు ఉండేటటువంటి పరిస్థితిని అనుకూలించుకోవడానికి, పైన చెప్పిన సమస్త శుభ ఫలితాలను మీరు పొందడానికి శ్రీ ఆంజనేయ మంగళాష్టకాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన విలువైనటువంటి వస్తువుల నిమిత్తంగా అజాగ్రత్త పడడం వలన ఇబ్బందులు జరగడం, ఈరోజు పరిస్థితి అంతగా అనుకూలంగా లేని పరిస్థితుల వలన వ్యాపారపరంగా కానీ సామాజిక పరంగా కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ స్థిమితం లేకుండా ఉండడం, ప్రతి చిన్న విషయంలోనూ కూడా టెన్షన్గా ఉండడం, ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా జరగడం, వాహన ప్రమాదాలు, భూ సంబంధమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా ఆర్థిక నష్టాలు, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం, ఆరోగ్య విషయం నిమిత్తంగా ఆర్థిక ఇబ్బందులు పడడం, గృహ సంచారపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనేకమైనటువంటి అనుమానాలు, అనేక రకాలైనటువంటి అపవాదులు అపచారాలు జరిగేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. అలాగే ప్రతి విషయంలోనూ కూడా అంటనట్లుగా వ్యవహరించేటటువంటి విధానం వలన ఇబ్బందులు కొని తెచ్చుకున్నటువంటి విధానంలో ఉంటుంది. పని చేయడంలో శ్రద్ధ పెట్టండి. చేస్తున్నటువంటి పనిని
దైవభావంగా చేయడానికి ప్రయత్నించండి. వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ పై స్థాయి వ్యక్తులతోటి కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారం అంతంత మాత్రంగా జరుగుతుంది. పైన ఉదాహరించినటువంటి వ్యాపారపరమైనటువంటి లక్షణాల్లో అనుభవం కలిగినటువంటి వ్యక్తుల యొక్క మాటలను పెడచెవిని పెట్టడం వలన ఇబ్బందులు కొని తెచ్చుకున్నటువంటి వారుగా ఉంటారు. ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి శ్రీ భూతనాథ దశకం అనేటటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా శివాలయాన్ని కానీ లేదా ఉదయకాలంలో శివాలయాన్ని, ఉదయకాలంలో విష్ణు దేవాలయాన్ని, సాయంత్రకాలంలో శివాలయాన్ని దర్శించుకోవడం వలన, అలాగే మన అయ్యప్ప స్వామి వారి యొక్క దేవాలయాన్ని కూడా దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన స్త్రీమూలక ధనయోగము, పాత బాకీలు వసూలవడం, అలాగే ఇష్ట వస్తు వాహన ఆభరణ ప్రాప్తి కలగడం, సమస్త శుభకార్య ప్రయత్నాలు నెరవేరడం, ఈ రోజంతా కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉండడం, వాహనపరమైనటువంటి విషయం నిమిత్తంగా విశేషమైనటువంటి సౌఖ్యాన్ని పొందడం, ఇంటి విషయాల్లో మితంగా ఉండేటటువంటి వ్యక్తులు కూడా మీ దగ్గరకు వచ్చి కొన్ని మార్పులు చేర్పులు అనేటటువంటి విషయాల నిమిత్తంగా చేసుకుని సర్వదా అనుకూలంగా ఆనందదాయకంగా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చూసుకున్నట్లయితే సర్వత్రా అనుకూలత అనేటటువంటిది కనిపిస్తోంది. ఇష్టమైనటువంటి ప్రదేశాలకు బదిలీలు, అనుకూలతలు, స్థాన చలనాది యోగాలు మీకు సరైన విధానంలో జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. దూర ప్రయాణాలు చేయవలసి రావాల్సినటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. కుటుంబపరమైనటువంటి విషయం నిమిత్తంగానైతేనే, నూతనపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా అయితేనే విస్తృతమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. నూతన వ్యాపార పెట్టుబడులు అనుకూలిస్తాయి. వాహనపరమైనటువంటి సౌఖ్యము అనేటటువంటిది పొందుతారు. చిరకాల మిత్రులను కలుసుకునేటటువంటి అవకాశం, బంధువులతోటి, స్నేహితులతోటి, మిత్రులతోటి సరదాగా కాలాన్ని గడపడం, అనుకూలతలు ఏర్పడడం జరుగుతాయి. ఈరోజు మీరు శ్యామల దండకాన్ని పారాయణ చేయడం వలన, అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవడం వలన మరింత శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఇక ఈరోజు మీకు అనుకూలతలు ఏర్పడడానికి గోసేవ అనేటటువంటిది చేయడం కానీ, లేదా ఆవులకి ఆహారాన్ని ఇచ్చేటటువంటి ప్రదేశాల్లో సహాయ సహకారాలు కానీ, శారీరక శ్రమను కానీ చేయడం వలన ఇంకా ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ, ధనస్సు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనస్సు రాశిలోకి వస్తారు. దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన మీరు నిన్నటి దాకా ఉన్నటువంటి బాధల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి అని చెప్పచ్చు. వృత్తిపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ అన్ని రంగాల వారికి కూడా లాభదాయకంగా ఉండే సమయంగా ఈరోజు చెప్పుకోవచ్చు. విద్యార్థులు చదువు విషయం నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం, ప్రతి వ్యవహారంలోనూ కూడా లాభదాయకంగాను విజయదాయకంగాను గడపడం జరుగుతుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతలు, గతంలో ఉన్నటువంటి సమస్యలు దూరం అవ్వడం, ఆరోగ్యం కుదుటపడడం, ఆర్థిక లావాదేవీలు అనేటటువంటివి అనుకూలించడం, కోపం తగ్గించుకొని మాట మాట్లాడటం వలన వృత్తిపరంగాను కోర్టుపరమైనటువంటి విషయం నిమిత్తంగాను పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం, సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడం లాంటి విశేషమైనటువంటి శుభ ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయి. అనుకూలతలు ఏర్పడతాయి. ఆర్థికంగా బాగుంది, నరఘోష తగ్గుతుంది, అన్ని విధాల అభివృద్ధిని సాధిస్తారు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వ్యక్తుల నుంచి రక్షించుకోవడానికి, పైన ఉదాహరించినటువంటి సమస్త శుభ ఫలితాలను మీరు పొందడానికి శ్రీ షష్ఠీదేవి స్తోత్రాన్ని పారాయణ చేయడం, సుబ్రహ్మణ్య దేవాలయాన్ని దర్శించుకోవడం, లేదా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశంలో ప్రదక్షిణాదులు చేయడం వలన మరింత శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ,
మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన మానసిక వ్యాకులత, కుటుంబపరమైనటువంటి విషయం నిమిత్తంగా తరచూ ఏదో తెలియనటువంటి నిరుత్సాహం, అలాగే మార్పులు జరిగేటటువంటి అవకాశం, వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మార్పులు చేయడం, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా రాణింపు అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉండడం, శారీరకంగా శ్రమ పెరగడం, అకాల భోజనం, మనశ్శాంతి, మనస్సుకి సంబంధించినటువంటి స్థిమితం లేకపోవడం, కోపం ఎక్కువైపోవడం, ప్రతి చిన్న విషయానికి కూడా గొడవ పడేటటువంటి స్వభావంగా మారిపోవడం, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, సాటి ఉద్యోగులతో అవ్వచ్చు, కొంచెం గొడవకు దిగేటటువంటి అవకాశాలు, సంఘంలో కూడా వ్యతిరేకత ఎక్కువయ్యేటటువంటి సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు కనిపించే అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండడం, మాట సంభాళించుకోవడం వలన అనుకూలతలు ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది. సమయానుకూలంగా సమయాన్ని పరిస్థితులను బట్టి స్నేహితుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి, అనుకూలతలు ఏర్పడతాయి. అభివృద్ధి సాధించడానికి పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే లక్ష్మీ సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, కుంభరాశి. ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ కుంభరాశిలోకి వస్తారు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానమైనటువంటిది అనవసరమైనటువంటి ఖర్చులు. ఇతరులకు సంబంధం ఉన్నా లేకపోయినా వాళ్ళకేదో ఉపకారం చేస్తే నాకు ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం, దాని కారణంగా ధనాన్ని నష్టపోవడం, అపనిందల పాలవడం, అవమానకరమైనటువంటి పరిస్థితులు, అకారణ విరోధాలు కలగడం లాంటి మిశ్రమమైనటువంటి కొంత ఇబ్బంది కలిగించేటటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. ప్రతి విషయానికి కూడా ఇంట్లో వ్యతిరేకత అనేటటువంటిది ఏర్పడడం, ఆర్థిక పరంగా పర్వాలేదు అని అనిపిస్తుంది కానీ ఆశించినంత మేర ఆర్థిక లావాదేవీలు జరగకపోవడం, వ్యాపారం మాత్రం కొంత జరుగుతున్నా దాని ప్రతి నిమిషము కూడా ఏదో తెలియనటువంటి దడ, అంటే దాన్ని ఏంటంటే టెన్షన్ వాతావరణంగా నడిచేటటువంటి అవకాశాలు, పనుల యందు శ్రద్ధ చూపలేకపోవడం లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతున్నాయి. కుటుంబ వ్యక్తులతో తరచూ చికాకులు, విరోధాలు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి చాలా అధికంగా కనిపిస్తోంది. అలాగే తరచూ కూడా అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రధానంగా సంబంధం తెలియనటువంటి వ్యక్తులతోటి ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా చికాకులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఎందు గురించి అంటే మీ ద్వారా ఉపయోగం పొందినటువంటి వ్యక్తులే కొన్ని అనవసరమైనటువంటి మాటలను మీకు చెప్పడం, అది ఉసుగొలపడం, తద్వారా మీరు ఇబ్బందులు గురి చేసేటటువంటి అవకాశాలు ఉండడం జరుగుతుంది. ఈరోజు మీరు ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకొని అమ్మవారికి పటిక పంచదార ఇవ్వడం వలన నైవేద్యంగా చాలా విశేషమైన శుభ ఫలితాలను పొందుతారని తెలియజేస్తూ, మీనరాశి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ మీనరాశిలోకి వస్తారు. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా సౌఖ్యం, సుఖం అనేటటువంటివి పొందడం, కుటుంబపరంగా గౌరవ మర్యాదలు కలగడం, అన్య స్త్రీ పరిచయాలు అనేటటువంటివి ఏర్పడడం, మర్యాద సంఘంలో పెరగడం, ప్రధానంగా వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా లాభదాయకమైనటువంటి స్థితి కలగడం, అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం, ధన లాభము, ఆరోగ్యం అనేటటువంటి సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి బయటికి రావడం, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే సద్వ్యవహార జయము అనేటటువంటిది అంటే మంచి పనులు చేయడం వలన విజయం అనేటటువంటిది సాధించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కొన్ని విషయాలని మధ్యవర్తిత్వం అనేటటువంటిది చేయడం ద్వారా
ధైర్యంతో ముందుకు సాగి లాభదాయకమైనటువంటి స్థితిని పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భార్యతో సఖ్యత అనేటటువంటిది ఏర్పడుతుంది. భర్త నుంచి భార్యకు అనుకూలతలు ఏర్పడేటటువంటి విధానంలోనూ, భార్య నుంచి భర్తకు సఖ్యత ఏర్పడేటటువంటి విధానంలోనూ అనుకూలతలు అనేటటువంటివి ఏర్పడతాయని చెప్పచ్చు. అన్ని విధాల లాభదాయకమైనటువంటి స్థితిని పొందుతారు. ప్రధానంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సమయానుకూలంగా నడిచేటటువంటి విధానంలో, సమయాన్ని పాటించేటటువంటి విధానంలో జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ఆవశ్యకత అధికంగా కనిపిస్తోంది. ఈరోజు పైన ఉదాహరించినటువంటి శుభ ఫలితాలను పొందడానికి, ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి శుక్ర కవచాన్ని పారాయణ చేయడం, అలాగే లక్ష్మీ దేవాలయాన్ని కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయాన్ని కానీ దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ, మనం ఇప్పుడు చెప్పేటటువంటి ఫలితాలన్నీ కూడా గోచారాన్ని ఆధారం చేసుకుని చెప్పడం జరుగుతుంది. ఇక ఈ యొక్క అభిప్రాయాలని తెలియజేయండి. అలాగే ఈ గోచార ఫలితాలతో పాటుగా మీ వ్యక్తిగత జాతక పరిశీలన అనేటటువంటిది చూడడం వలన ఇంకా విశేషమైనటువంటి విధంగా మీ గురించి చెప్పేటటువంటి అవకాశం ఉంది. కనుక ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,